ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దురా, ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది ఘోరంగా. అండ్ బ్రిడ్జ్లు మన జీవితంలో ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం. మీకోటి చెప్పాలి, నాకు మంచు కొండలు కనిపించింది పైన. లుక్ ఎట్ దిస్ టర్న్ మ్యాన్. पेट्रोल पंप और है क्या अंदर? पेट्रोल पंप ये है और इधर पक्ष पे लास्ट है ना. स्नो कैप्ड మౌంటైన్స్ చాలా దగ్గరకు వచ్చేసినాం. అవ్వా ఏంద్రా ఇది రోడ్డు. ఓ గాడ్. ఓహో రాహుల్ ఇధర్ ఆజా. థ్యాంక్ యూ పోలీస్ అన్న. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? So అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మోతం ఫ్రమ్ గ్యాంగ్టాక్. అంటే మనం హైదరాబాద్, బట్ ఈరోజు మనం గ్యాంగ్టాక్లో ఉన్నాం గైస్. గ్యాంగ్టాక్ ఫైనల్లీ సిక్కిం అయితే రీచ్ అయిపోయినాం. నిన్న చల్ల ఉంది ఇక్కడ, ఎంత 8 degrees ఉందన్నమాట టెంపరేచర్ ప్రస్తుతానికి. అండ్ ఇట్లా కనిపిస్తున్నాయా, ఫుల్ చల్లగా ఉంది బయట. సో నిన్న రాత్రి వర్షం మీకు చూపించిన కదా లాస్ట్ వీలాగ్లో. సో బ్యాడ్ ఉండే వెదర్ కండిషన్స్. ఇప్పుడు యాక్చువల్గా క్లౌడ్స్ క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఈరోజు ప్లాన్స్ ఏందనేది ఏం అర్థం అవ్వట్లేదు మాకు. ఎందుకు అని అంటే చెప్పిన కదా మీకు లాస్ట్ వీలాగ్లో, మాకు పర్మిట్స్ ఏం దొరకట్లేదు. యాక్చువల్గా పర్మిట్స్ ఉన్నాయి, రెడీగా ఉంటాయి, వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు. బట్ అన్ఫార్చునేట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ వెదర్ కండిషన్స్ మొత్తం ఇట్లా చేంజ్ అయిపోయినాయి అనమాట. సో అది బ్యాడ్ లక్ అనాలనా లేకపోతే అదృష్టం అనాలనా, మనం వాడికి వెళ్ళంక కాలేదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు అక్కడ ఉన్నప్పుడు అయ్యి ఉంటే మీరు అక్కడే స్టక్ అయిపోతుండే అని చెప్పేసి అన్నారు అనమాట. సో మాకు ఆల్రెడీ లాచైన్ ఎట్లా క్లోజ్ అయిపోయింది అండ్ నతులా పాస్ డౌట్ ఉండే. లాచుంగ్ అయినా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. లాచుంగ్లో 2-3 స్పాట్స్ మంచిగా ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు లాచుంగ్లో రోడ్ ఇలా ఉంది కదా, ఇట్లా బ్రేకప్ అయింది అనమాట మధ్యలో. సో అటు వెళ్తే మీరు వెళ్ళొచ్చు, సైడ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. బట్ వెళ్ళినాక వర్షం ఇంకా ఎక్కువైంది అనుకో, ఆడే స్టక్ అయిపోతాం. లాస్ట్ టైం అక్టోబర్లో 2 months ఏమో స్టక్ అయిపోయారంట జనాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. 1 month మొత్తం స్టక్ అయిపోయినంట. ఇంకా మనకు ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి అనుకుంటున్నా. ఇవే గైజ్, ప్లాన్ అయితే ఏం రెడీ లేదు. మేమైతే లేచినాం, చల్లగా వెదర్ ఇట్లా ఎంజాయ్ చేస్తున్న, విండో సీట్ పక్కన పట్టుకొని మీకు చూపిస్తా చూడండి. సో ఇది గ్యాంగ్టాక్ బయట ఒక్కసారి చూపించలేను, ఒక్క నిమిషం ఆగండి. అది గ్యాంగ్టాక్ అనమాట. సో ఇది ఎంజీ రోడ్, కొంచెం ముందుకెళ్తే సూపర్ మార్కెట్ ఉంటుంది. బట్ అది మేము రాత్రి వర్షం పడ్డప్పుడు పోదాం అనుకున్నాం, బట్ ఎంజాయ్ చేయలేకపోయినా. ఇప్పుడు డే టైంలో వెళ్తే అంత మంచిగా ఉండదు. మళ్ళీ కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మీ అందరితో మాట్లాడతా. అప్పటి వరకు గైజ్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో విలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ కమెంట్లు కూడా కొట్టండి, అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. సో పొద్దున మీ అందరితో మాట్లాడిన తర్వాత మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట, అదే పర్మిట్స్ కోసం. సో పర్మిట్స్ అవైలబుల్లో ఉన్నాయి, పర్మిట్స్ వస్తున్నాయి, ఫ్యూ ప్లేసెస్ ఓపెన్ అయ్యాయి, మనకి పర్మిట్స్ ఇస్తున్నారని చెప్పేసి అనగానే వెంటనే వేరే నెంబర్ వచ్చింది, వాడికి కాల్ చేసిన, వాడు రమ్మన్నాడు. ఎంజీ రోడ్కి వెళ్ళినాం, పర్మిట్స్ కోసం ఫార్మాలిటీస్ ఫినిష్ చేసినాం. 1200 తీసుకున్నాడు పర్మిట్కి పర్ హెడ్, అంటే బైక్కి పర్సన్కి 1200 అనమాట. సో మేము ముగ్గురం, నాతో వేరే పర్సన్ యాడ్ అయ్యిండు జార్ఖండ్ నుంచి వెళ్ళి, మొత్తం 4 అయితే వెళ్తున్నాం. నా ప్యానెట్స్ ఇప్పుడు రావట్లేదు నాతోని. ఇవన్నీ డీటెయిల్గా నేను ఏం చేస్తా అంటే, నేను స్టార్ట్ అయ్యి గోప్రోలో కనిపించి మాట్లాడతా. అయితే పర్మిట్ మాకు ఇంకా రాలేదు, ఫార్మాలిటీస్ ఫినిష్ అయినాయి, బట్ యాక్చువల్గా అప్రూవల్కి ఇప్పుడు పోయిందనమాట. సో అది అప్రూవ్ అవుతుందా, ఈరోజు వస్తుందా రాదనేది మాకు తెలియదు. సో పవన్ అండ్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నారు. నేను రిటర్న్ రావాల్సి వచ్చింది, ఎందుకంటే నా ఓటర్ కార్డు నా దగ్గర ఉండే, బట్ అది సాఫ్ట్ కాపీ ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు ఫోన్లో. మళ్ళీ హార్డ్ కాపీ ఫోటో పంపించిన వాళ్ళకి. సో నేను రావని, ఇంకా నేను ప్యాక్ చేసుకుంటాను, మీరు వచ్చేసి తీసుకోండి అని చెప్పేసిన. సో వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాక్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవడమే. ఎక్కడికి వెళ్తున్నాం? లాచూంగ్ గైజ్, లాచూంగ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఈ హోటల్ నుంచి. పెద్ద మిస్టేక్ ఏమైందంటే, నేను నా కీసు లోపల పెట్టిన ఇదే బ్యాగ్లో, కానీ ఎంత ఎత్తుకున్నా దొరకలేదు, పిక్చర్ వేసింది. కానీ లాస్ట్కి మళ్ళీ దాంట్లోనే ఉన్నాయి. ఘోరంగా వెతికడం టైం వేస్ట్ ఉంది. ఒక 10 నిమిషాలు దినమ్మ జీవితం. టైం వచ్చేసి 1 అవుతుంది. 1 o'clock లాచింగ్ అంటే డేంజర్ అన్నమాట. ఈవినింగ్ లేట్ అవుతుంది, తెలియదు ఏమవుతుందో. కరెంట్ పోయింది పైకి 2 floors. బండికి కోసం ఒకటే ఉరుకుడు. అమ్మా బండికి పోయినాయి కదా. ఓం గమ్ కనిపిద్దాం. ఓం నమః శివాయ, జై హనుమాన్. స్టార్ట్ చేసి పెట్టాలి కదా, సలిగి వణికింది, పెట్టలే.
సో లాచింగ్లో హోటల్ ఆల్రెడీ బుక్ చేసేసినాం. ఈ హోటల్ వాళ్ళది అక్కడ ఇంకొక బ్రాంచ్ ఉందంట. సో దాంట్లోకి వెళ్ళి స్టే చేయడమే. 1100 పర్ హెడ్. అది 1100 పర్ హెడ్, రూమ్ కాదు, ఒక్క మనిషికి 1100 ఇంక్లూడింగ్ లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి అంతా. పర్మిట్ల కోసమే మస్తు లేట్ అయిపోయింది మాకు ఆల్మోస్ట్. మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాడు కనుక కరెక్ట్ ఉంటే మాకు పర్మిట్లు ఎప్పుడూ అయిపోతుండే తెలుసా. వాడు హ్యాండ్ ఇచ్చిండు, ఘోరంగా హ్యాండ్ ఇచ్చిన వాడు. లీటర్ 100 రూపీస్ ఉంది బ్రో. లీటర్ 100 రూపీస్నా? 100 రూపీస్, 100 రూపీస్ 70 పైస్. వావ్, ఇప్పటివరకు కొట్టించుకున్న అన్ని ప్లేసెస్లో దిస్ ఈజ్ ద చీపెస్ట్. ఫుల్ ట్యాంక్ 804 రూపాయలు పడింది. ఫస్ట్ టైం గైజ్. ఇప్పటివరకు ఈ బండి కొన్న కాంచెల్లి ఫుల్ ట్యాంక్ చేపిస్తే మినిమం 1200 చేంజ్ ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 800కే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. వావ్. ప్లాన్లో ఒక కొత్త పర్సన్ యాడ్ అయ్యిండు మాకు. తను వచ్చేసి జార్ఖండ్ అన్నమాట. అండ్ జార్ఖండ్ నుంచి ప్లాన్ లేదేం లేదంట, ఖాళీ బయలుదేరినట్ట ఇటు ఉన్న ఒక దగ్గరికి పోదామని చెప్పేసి. సో సీదా నేపాల్, కథ్మండు పోదామని చెప్పేసి అనుకున్నాడట. కానీ దగ్గర సగం దూరం పోయిన తర్వాత ఎందుకు సిక్కింకే పోతే కథం కదా అని చెప్పేసి దాన్ని బండి రూటర్న్ కొట్టేసి సిక్కింకి వచ్చేసిండట. మేమున్న హోటల్లోనే ఉండే. సో మార్నింగ్ మాకు ఇక్కడ పరిచయం అయ్యిండు. తనకి ప్రాబ్లం ఏమైందనంటే తన బండి ఏదైతే ఉందో క్లాసిక్ 350 అనమాట తనది. సేమ్ మన కళ్యాణ్ బైక్ ఏదైతే ఉందో అదే క్లాసిక్ 350 తీసుకొచ్చిన బండి వాళ్ళ తమ్ముని పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఉందన్నమాట. సో వేరే వాళ్ళ పేరు పైన ఉంటే మనకి రాదనమాట, ఏది పర్మిట్ ఇవ్వరు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. సో నువ్వు పర్మిట్ తీసుకోవాలి నార్త్ సిక్కింకి అని చెప్పేసి అంటే కంప్లీట్ పైనుంచి కింది వరకు సెటప్ మొత్తం మనదే ఉండాలి, మన పేరు పైన ఉండాలి, ఎవరు పోతున్నారో వాళ్ళదే ఉండాలి. సో వేరే వాళ్ళది ఉందని చెప్పేసి తనకు పర్మిట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం చేసినాం, ఇంకా మేము లగేజ్ అంతా ఏం చేసినాం, ఆయన రూమ్లో పడేసినాం. ఆయన ఇక్కడ ఒకరోజు ఎక్స్టెండ్ చేస్తున్నాడు గ్యాంగ్టాక్లో, రూమ్ అలానే ఉంటున్నది. సో మా సామాన్లు, మా ప్యానియర్లు ఎట్లాగో మళ్ళీ రేపు వచ్చేయాలి వెంటనే సాయంత్రం వరకు, మేము లాచింగ్ నుంచి రిటర్న్ అయిపోవాలి. సో ఇలాగో రిటర్న్ అయిపోవాలి కదా అని చెప్పేసి మా సామాన్ మొత్తం ఆయన రూమ్లో పెట్టేసినాం. ఆయన మా బండి ఎక్కించుకున్నాం. సో ఆయనకు పర్మిట్ అవసరం లేదు ఇప్పుడు, ఓన్లీ ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మంగన్ వరకు కొంచెం ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. మొత్తం ఘాట్స్ యాక్చువల్గా చెప్పాలంటే తెలుసా, ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్ లాచింగ్ వరకు మొత్తం ఘాట్ సెక్షన్సే. బట్ మంగన్ వరకు కొంచెం మంచిగా రోడ్స్ ఉంటాయంట. సిక్కిం, ద గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఈ గ్రీన్ స్టేట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. బండి పైన వెళ్తున్నావు అని అంటే హెల్మెట్ ఖచ్చితంగా, లేకపోతే పోలీస్ గలీజ్గా ఫైన్ ఎత్తాడు. అండ్ పిలియన్ వెనకాలైతే ఎవరు కూర్చుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే ఫైన్ గలీజ్ ఉంటుంది అన్నమాట. వాటర్ ఫాల్స్ గైస్, చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇదేంటి, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ ఏంటి? చాలామంది అయిపోయిండ్రు. మనం ఆగాం రా బెట, మనకు లాచింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. ఇంకా ఇదేం వాటర్ ఫాల్స్ అంటామో తెలియదు కానీ వెల్కమ్ టు బక్తంగ్ ఫాల్స్. సో ఇది బక్తంగ్ ఫాల్స్ అన్నమాట. లైక్ ఇలా ఉంది. గ్లౌజులు పెట్టుకోలే, ఎండ కొడుతుందని పెట్టుకోలే యాక్చువల్గా. కానీ గో వీటి మధ్యలోకి వెళ్ళి పోతుంటే చేతులు గడ్డలు కడుతున్నాయి, చేతులు మొత్తం పెట్టుకోవాలి ఇక్కడ నాపి. ఓ మస్తు కనిపిస్తున్నాయి కదా, నాకు మస్తు ఇష్టం అబ్బా ఇట్లా ఇల్లులు చూస్తుంటే పైకి వెళ్ళి. అసలు ఏమన్నా అనిపిస్తాయా, క్రేజీ ఉన్నాయి ఇల్లులు. మొత్తంలో ఎంటర్ అయినాక అక్కడ కొటేషన్స్ ఉన్నాయి అబ్బా కొన్ని, అంటే డ్రైవింగ్ గురించి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా రాస్తున్నారు ఆ క్వశ్చన్స్. ఈవెన్ నార్మల్ స్పీడ్ కెన్ మీట్ యువర్ నీడ్, ఈవెన్ నార్మల్ స్పీడ్ కెన్ మీట్ యువర్ నీడ్. నువ్వు మెల్లగా పోయినా డెస్టినేషన్కి పోతావు, సింపుల్. సో మంగన్ అనేది మెయిన్ సెంటర్ అన్నమాట ఇప్పుడు ఇక్కడికి ఉన్న మన నార్త్ సిక్కింకి. ఎందుకు అనంటే మంగన్లో ఇంకా లాస్ట్ పెట్రోల్ బంక్. సో పర్మిట్లు జిరాక్స్ తీసుకోవాలన్నా, పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నా మంగన్ అనేది మనకి లాస్ట్ పాయింట్ అన్నమాట. చోలే రైస్ తిన్నాం కొంచెం, అండ్ మ్యాగీ తిన్నాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అయితే ఇంపార్టెంట్గా ఏంది అంటే ఇక్కడ లోకల్ పచ్చిమిర్చితో ఒక చట్నీ ఉందన్నమాట. ఆ చట్నీ తిన్నాం. వావ్ అమేజింగ్, లైక్ క్రేజీ ఉంది ఆ చట్నీ. ఇంత డబ్బా కూడా అమ్ముతుంది అనమాట, 200 అంట డబ్బా. నేనైతే డిసైడ్ అయిపోయినా పోయేటప్పుడు ఒకటి పట్టుకోవాలని. ఎట్లా పోయేది మేము, ముంగట మొత్తం కార్లే ఉన్నాయి. నేనమ్మ జీవితం ఘోరంగా ఉంది, ఉడకపోతాను తెలుసా మొత్తం లోపల. నేను వామర్ వేసుకున్నాను కదా, బాడీ వామర్, లోపల ఘోరంగా ఉడకపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ముందుకెళ్ళిన అనుకో చాలా బాగుంటుంది. ఓహో క్లియర్ అయిందిరా. అంటే ఆడ పాయింట్ ఉందన్నమాట, ఒక వ్యూ పాయింట్ అని. ఆ వ్యూ పాయింట్ కోసం జనాలు ఎంతమంది వచ్చిండ్రు. ఈ గ్యాంగ్టాక్లో వ్యూ పాయింట్స్ అట్లా చాలా ఉంటాయి గైస్, బట్ అవన్నీ మనకు ఇంపార్టెంట్ కాదు. మనం ఇంపార్టెంట్ మన బైక్, మన రైడు నార్త్ సిక్కిం అంతే. పర్మిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 కాపీస్ జిరాక్స్ తీసుకోవాలన్నమాట. అండ్ మేము ఇంకా జిరాక్స్ తీసుకోలేదు వాటివి. సో ఇక్కడ తీసుకోలేదు, మేబీ మంగన్లో తీసుకుందాం అనుకుంటున్నాం. మంగన్ వరకు అయితే
ఏం ప్రాబ్లం ఉండదు, చెక్ పోస్ట్ ఉండదు అనమాట. ఓర్ని అమ్మ ఇట్లా కనిపిస్తానే అసలు ఈ బిల్డింగ్లో రూట్లు చూడండి, ఇట్లా సన్నగా పాములు ఎక్కున్నాయి రూట్లు మొత్తం. సో మాకు ఇప్పుడు ఆల్రెడీ 2:15 అవుతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ తిన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 40 నిమిషాలు వేస్ట్ అయింది. కానీ తినకుండా హై ఆల్టిట్యూడ్కి ఎక్కితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఖచ్చితంగా తినాలని చెప్పేసి కొంచెం తినేసినాం అనమాట. నిన్న వచ్చిందనగానే ఇది ఇంకా సన్నగా కనిపిస్తున్నాయి రోడ్స్. నిన్న అసలు అయితే మొత్తం ఫాగే, ఏం కనిపించలేదు అసలు. వీడియోలో మీరు చూసిండ్రు కదా నిన్న వ్లాగ్లో, ఫుల్ ఫాగ్, అసలు రోడ్డు లేదు ఏం లేదు, చిమ్మ చీకట్లో నడిపితే ఎట్లుంటుందో అట్లా, జీరో విజిబిలిటీ. ఓ ల్యాండ్ స్లైడింగ్ ఇట్లా పడతాయి అన్నమాట డైరెక్ట్ కింద. సో అది అక్కడ బై మిస్టేక్ మనం అక్కడ ఉన్నప్పుడు పైన పడే అంటే ఇంకా బిస్కెట్ ఇక ఎత్తిపైన పడితే, అందుకే హెల్మెట్లు పెట్టుకోవాలి. పైకి లాగో కొమ్మ అక్కడికి వెళ్ళి తిరిగి కింద పడింది చూడండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దురా, ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది ఘోరంగా. ఇట్లనే ల్యాండ్ స్లైడ్ చిన్న చిన్న కొండలు ఇరిగి పడిపోతాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి రూట్లో పోయేటప్పుడు. ఇట్లాంటి బ్రిడ్జ్లు మన జీవితంలో ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం. వెల్కమ్ టు నార్త్ సిక్కిం నేషనల్ హైవే. భయం అయితే అందరూ ఈ చెక్కల సౌండ్ వచ్చిన కొద్దీ. ఇవన్నీ చూడండి, ఓ బాబా బాబా. ఇదిగో నేషనల్ హైవే 310A. వెల్కమ్ టు నార్త్ సిక్కిం. ఇది బైకర్స్కి ఫేవరెట్ స్పాట్. ఇంకో చిన్న వాటర్ ఫాల్స్. ఈ కొండల కిందకి వెళ్ళి పోతుంటే భయం అయితే అందులో నాకు ఇరిగి పడుతుందో అని. అయ్యో అమ్మ తోడు, డేంజర్గా ఉన్నాయి ఇవన్నీ. ల్యాండ్ స్లైడింగ్ అనేటివి వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా అవుతాయి. సో ఈ రూట్లో వర్షం పడ్డప్పుడు రైడ్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ చాలా కష్టం అని చెప్పేసి అన్నాను, చాలా రిస్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అని అంటే చెప్పలేము, ఎప్పుడన్నా పడవచ్చు. పచ్చిగా అయిపోయి మెల్లిమెల్లిగా మట్టితో సహా కిందికి వచ్చేసాయి అనమాట, పెద్ద పెద్ద స్టోన్స్. ఇంకా ఇప్పుడే ఒకటి పోయింది మళ్ళీ పెద్దది, అదైతే ఇంత పెద్దగా ఉంది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ కింద పడేటి పైకి వెళ్ళి. ఏ రాత్రి ఎప్పుడు ఎక్కడ పడేది తెలియదు. రోడ్ చూడండి, ఇప్పుడే రోడ్ వేసి ఇట్లా మట్టి పోసి ఇలా చూస్తున్నారు అనమాట. దగ్గర ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఇగో ఇక్కడనే ఇట్లానే స్మెల్. Look at those clouds. ఆ కొండల పైకి వెళ్ళి అసలు ఏమైనా ఉన్నాయా కొండలు, అవి అసలు ఖతర్నాక్ అనిపిస్తున్నాయి. అంత పెద్ద కొండలు మధ్యలో కింజలు పైదాకా ఇక్కడ ఒక దగ్గర ఇల్లులు ఉంటా ఉన్నాయి. కింద నుంచి పైదాకా చూస్తుంటే ఇక్కడ అట్లా. గాయ్స్ మీకు చెప్పాలి, నాకు మంచు కొండలు కనిపించింది పైన ఫస్ట్ టైం. సూపర్ మంచుకొండ కనిపిస్తుంది గాయ్స్. ఇక్కడికి వెళ్ళి పైన అక్కడ మొత్తం పైన స్నో ఉంది, అమేజింగ్ అనిపిస్తుంది. బర్ఫ్ మొత్తం అయితే మొత్తానికైతే స్నో కనిపించింది నాకు, ఒక ముంగడ కనిపిస్తుంది. మీకు కనిపించదు, మీకు 100% కనిపించదు. 100% గోపురం జూమ్ చేసినా కనిపించదు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా స్నోని చూడండి. అల్టిమేట్ ఏంటంటే ఈ చిన్న రౌతులు పెట్టిండ్రు, వాటికి ఆ రౌతులు మళ్ళీ బయటికి రాకుండా వాటి పైకి వెళ్ళి కాపర్ వైర్ ఉంటుంది కదా లావుది, దాంతో గట్టిగా కట్టేసిన అనమాట. అంటే ఆ బండలు ఎట్లయితే ఇట్లా పేర్చిండ్లో, ఆ పేర్చిన బండ మళ్ళీ కింద బయట రోడ్డు పైకి రాకుండా పెట్టేసిన అనమాట. ఘాట్ రోడ్స్ కదా, అనవసరంగా టైర్ల కింద పడతాయి. టప్ టైర్లకు ఏమైనా ప్రాబ్లం అయితే గంతే. ఇంకా కనిపించిందా అప్పుడు? అక్కడ ఉంది అమేజింగ్. నై రుక్నా ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి మంచుకొండ. అబ్బా ఏమన్నా కనిపిస్తుందా ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే. వెల్కమ్ టు మంగ్షిలా, నార్త్ సిక్కిం. ఓహో క్రేజీ.
లుక్ ఎట్ దిస్ టర్న్ మ్యాన్. బ్యాక్ సైడ్ ఒక జిరాక్స్ షాప్ కనిపిస్తే ఆగినాం. అండ్ మా పర్మిట్స్ అన్నీ ఒక 4 కాపీస్ అయితే ప్రింట్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఆమె కొంచెం టైం పడుతుంది అన్నది లాస్ట్ ప్రింట్కి. సో ఏం చేసినాం, సపరేట్గా చాక్లెట్లు బిస్కెట్లు ఖాళీగా ఉండవు దాకా తినేసినాం. నాకైతే వాటిని చూస్తుంటే, ఆ మంచి కొండల్ని అట్లా చూస్తుంటే ఎట్లా వెళ్ళి టచ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే పైన అంత హైట్లు ఉన్నాయి. అండ్ రేపు కూడా టచ్ చేయాలంటే సుక్కలు అనిపిస్తాయి. బట్ డెఫినెట్గా ఒక్కసారన్నా గ్లౌజెస్ తీసుకోపోతే కదా, గ్లౌజెస్ తీసి టచ్ చేయాల్సిందే, మంచిగా అనిపిస్తుంది. గోర్ఖా హోటల్, గోర్ఖా. చిన్నప్పుడు మన ఇంటికి గోర్ఖాస్ వచ్చేది గుర్తుందా మీకు? మన నేపాల్ నుంచి వెళ్ళి చాలామంది గోర్ఖాస్ వచ్చేవాళ్ళు, డార్జిలింగ్, వీళ్ళందరూ గోర్ఖా. అక్కడ గోర్ఖా హోటల్ అనేది వెల్కమ్ టు గోర్ఖా ల్యాండ్ అని చెప్పేసి ఉందన్నమాట స్టార్టింగ్లో అక్కడ డార్జిలింగ్ అప్పుడు. సో చాలామంది ఇంటికి గోర్ఖాస్ వచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నారంట ఇంకా హైదరాబాద్లో. నాకు మా అపార్ట్మెంట్ కదా మాకు తెలియదు, పవన్ చెప్తున్నాడు అన్న ఇప్పటికీ వస్తున్నారా గోర్ఖాస్ అని చెప్పేసి. మిడ్ నైట్ 2, 3, 4 వరకు దొంగలు పడకుండా యూనో సౌండ్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు చూసినావా, వాళ్ళని గోర్ఖాస్ అని చెప్పేసి అంటుండే ఒకప్పుడు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, నాలెడ్జ్ ఉండకపోవచ్చు. బట్ ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు వచ్చేది వాళ్ళు ఇంటికి. చాలా కన్ఫ్యూజన్ దేనికంటే, ఒకరేమో ఈ రూట్లో పోవద్దు, ఒకరేమో ఈ రూట్లో పోవాలంటారు, ఒకరేమో అట్లా, ఒకరేమో ఇట్లా, ఒకరేమో అట్లా, ఒకరేమో ఇట్లా. అసలు మస్తు కన్ఫ్యూజన్తో చచ్చిపోయినా, అస్సలు అర్థమే కాలే నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ షాప్లో జిరాక్స్ తీసుకున్నాం, ఆమె కూడా అట్నే అనింది. అంగన్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ పక్కనే ఒక లెఫ్ట్ కిందికి ఉంటుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళి పోవని చెప్పేసి ఒకడు అన్నాడు. అండ్ ఇక్కడ ప్రింట్అవుట్ తీపించుకుంటే ఒక లేడీ ఉంది, తనేమో లేదు సీదా జావో అని చెప్పేసి అంటుంది. మేము పోతే కానీ మాకు అర్థం కాదు, మాకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ మాకు తెలియదు. అండ్ నిన్న ఈ టైంకి ఫుల్ వర్షం అంట. సో చాలా కష్టం ఉంటుండే అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మాకు అదృష్టం వర్షం లేదు, లేకపోతే వర్షంలా ఇళ్ళకి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ పోతే 3 గంటలు అవ్వాల్సింది 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు అవుతుంది. పైకి ఎక్కినా కొద్దీ నాకు మన హిమాలయాస్ మనకు దగ్గర అవుతున్నాయి. ఏం చేద్దాం, మనకేమో హైదరాబాద్లో హిమాలయాస్ ఉండవు. హైదరాబాద్లో ఏముంటాయి, హలీం ఉంటుంది, పోయి తినాలి. ఒక్కటేసారి తిన్నా హలీం ఈసారి. పవన్తో బయటికి వెళ్ళిన యాక్చువల్గా వచ్చే ముందు, సిక్కింకి వచ్చే ముందు. సో నేను పవన్ కలిసి పిస్తా హౌస్లో, షాగ్ హౌస్లో హలీం తిన్నాం. సో ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ తినాలి ఒకసారి ఏంది 2-3 సార్లు తినాలి. కుక్క ఎంబడి పడింది బ్రో. ఇంతకుముందే అనుకున్నా తెలుసా, ఆడ కుక్క నన్ను పక్కకి వెళ్ళిపోయినట్టు. అది ఏమనలే అంటే కుక్కలు మంచిగా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, ఈ పాటికి నన్ను కాలు కడకొచ్చి వీక్ తింటుండే అని చెప్పి. ఇప్పుడే అనుకునే లేదు, నీ అమ్మ కోరికనికి వచ్చింది అది. కానీ అవి జస్ట్ అరుస్తాయి అనమాట ఈ బండి సౌండ్స్కి వాటికి. బట్ जनरल ఏమన్నావు. పెట్రోల్ బంక్ లాస్ట్ ఎవరేకే, పెట్రోల్ బంక్ ఎవరేకే అందరు पेट्रोल पंप ये है और इधर पक्ष पे लास्ट है ना. वेलकम टू मंगन नगर पंचायत. ఆగే రాస్తే బందే అని చెప్పేసి అంటాను ఆయనే పోలీసుడు. కానీ కిందికెళ్ళి ఒక రూట్ అనమాట, లాచూంకి పైకెళ్ళి ఒక రూట్. సో కిందికెళ్ళి పోతే రూట్ అనేది లాంగ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇట్లకెళ్ళి పోతే ఏమవుతుంది తెలియదు. అందరిని అడుక్కుంటూ పోతున్నాం, ఎందుకంటే చాలా దూరం పోయినాక రూట్ క్లోజ్ అయిందనుకో మేము చాలా లాంగ్ రావాలి మళ్ళీ వెనక్కి, అదొక్కటే బాధ. స్నో క్యాప్డ్ మౌంటైన్స్, వావ్, దేర్ ఈస్ ద బ్యూటీ. వస్తున్నా, దగ్గరికి వస్తున్నా. వేర్ యు గైస్ కమింగ్ ఫ్రమ్? ద రూట్ ఈస్ ఓపెన్. దిస్ ఈస్ లైక్ ద లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట మంగన్లో. ఫస్ట్ టైం మనం జెర్రీ క్యాన్స్లో పెట్రోల్ కొట్టించినాం. సో ఇది యాక్చువల్గా 5 లీటర్ కెపాసిటీ. అండ్ ఇక్కడనేమో ఓన్లీ 100 రూపీసే కదా. సో 5 లీటర్స్ పడుతుంది, 500 కొట్టిద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ అనిపించింది కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పినా కదా. సో జస్ట్ 300 అటు 300 కొట్టించిన. సో 6 లీటర్స్ అనమాట. సో ఒకవేళ అవసరం ఉంటే సరిపోతుంది. అండ్ కళ్యాణ్కి ఏంటంటే మనకి లేదు ఏది పెట్రోల్ జెర్రీ క్యాన్ లేదు. సో ఒకవేళ తనకేమైనా అవసరం పడితే మాది ఇవ్వచ్చు అని చెప్పేసి. సో పవన్ కూడా సేమ్ అంతే కొట్టించేసుకున్నాడు. స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చాలా దగ్గరకు వచ్చేసినాం. Bro, drive with reason. This holiday season, fast drive could be last drive. Be gentle on my nerves. Sorry, on my curves. Oh, feel the curves, but don't hug them. Oh God, ఎట్లుంది ఇదంతా. కొంచెం చీకట్లా గైస్, పిచ్చిలు వేస్తాయి చీకట్లు వస్తాయి.
చాలా డేంజర్గా ఉంది. మాకు ఆల్రెడీ మస్తు చీకటి అయిపోయింది, అసలు మస్తు లేట్ అయిపోయింది. మాకు పర్మిట్స్ టైంకి రాలేదబ్బా, అదే ప్రాబ్లం అయింది. చీకటి అయిపోతుంది, అసలు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి రోడ్డు ఇక్కడే బ్లాక్ చేసి ఉంటారు నాకు తెలిసి. రోడ్డు నిన్న డేంజర్ ఉంది ఇక్కడ మొత్తం. రోడ్డు ఇంకో మొత్తం పగిలిపోయి ఘోరంగా ఉంది. బస్సు వస్తుంది ఇంక ఇక్కడ. బస్సు కాదు, లారీ. అవును కదా, బస్సులు ఎందుకు వస్తాయి సైకిల్కి వెళ్ళి పిచ్చోండి. కాకపోతే చాలా టూ మచ్ ఉంది రోడ్డు నాకు తెలిసి. ఇందుకే రోడ్డు బ్లాక్ చేసి ఉంటారు, ఇట్లా ఉన్నాయని. డేంజర్గా ఉన్నాయి. స్ట్రైట్గా పోకపోతే కింద వాడుడే. ఓహో, టూ బ్యాడ్ రోడ్స్. బాబా ఘోరం ఉంది ఈ రోడ్డు. బాబా డేంజర్ రోడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినామంటే కొంచెం సేఫే అని చెప్పాలి. బాబా వాటర్ ఏమన్నా నాకు ఫుల్. షో వా అల్టిమేట్. అవ్వా ఏంద్రా ఇది రోడ్డు. ఓ గాడ్. ఓ ఒరే దీంతో నాకు వైజాగ్లో మొత్తం ఆవిరి నిండిపోయింది. ఎంత దూరం ఉంది ఇట్లా. డేంజర్ రోడ్స్. ఇది రిస్క్ అనమాట. ఇదే వాళ్ళు అన్నది, మీ రిస్క్ అని చెప్పేసి. ఇది రిస్క్. ఘోరం ఉంది. డే టైంలో రావాలి గైజ్, డే టైంలో రావాలి. ఈ రోడ్స్ ఎప్పుడు మంచిగా చేస్తారో తెలియదు, బట్ మంచి కాకముందు వస్తే మాత్రం డే టైంలోనే రావాలి. కొంచెం చీకటి అయితే, మాకు ఇంకొంచెం వెళ్తుంది కాబట్టి ఓకే, బట్ కొంచెం చీకటి అయిందంటే ఖరాబ్ అయిపోతుంది రోడ్ అంతా. రే ఏంద్రా ఈ రోడ్డు, ఎంత దూరం పోవాలి ఇట్లా? ఏంది ఘోరంగా ఉంది కదా. ఫాస్ట్గా వద్దునా, వెళ్ళగా. మొత్తం ల్యాండ్ స్లైడింగే గైస్, మొత్తం ల్యాండ్ స్లైడింగే ఇక్కడ. డేంజరస్ రోడ్ అంటే ఇక్కడనే నాకు తెలిసి. దీనివల్లనే రోడ్స్ మొత్తం బ్లాక్ చేసి ఉంటారు లాచుంగ్వి. కానీ మధ్యలో ఇంకా మొత్తం ఇంతే ఉంటుందా ఏంది? ఇప్పుడు మేము పోయేది సుక్కలే, ఇక చీకటి ఘోరం. అడ్వెంచర్ రా దేవుడా. చీకటి అయితే డేంజర్ ఉంటాయి రోడ్స్. మా పవన్ రావాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన దగ్గర మాత్రమే ఫాగ్ లైట్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు. సో ఈ టైర్ రూట్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళిపోవాలి మనం బెస్ట్. దిస్ ఈస్ క్రేజీ. ఎంత అడ్వెంచర్ అయిందిరా ఇప్పుడు మాకు. అరే ఎంత దూరం ఉన్నాయిరా ఈ రోడ్లు. ఇట్లనే ఉంటాయి అయింది ఇక మొత్తం. ఘోరం అసలు, డేంజర్ ఉంది అసలు ఈ రోడ్డు. వేరే రూట్లోకి వెళ్ళి పోదామని అనుకున్నాం, కాకపోతే చాలామంది రోడ్ ఓపెన్ చేసిన ఇట్లకి వెళ్ళి ఉంది పోండి అని చెప్పేసి అంటే వచ్చేసినాం. చూడండి ఏమవుతుందో. ఏందిరా ఇదంతా, భయం అవుతుందిరా నడుపుతుంటే లిటరల్గా. బ్రిడ్జ్ కూలిపోయింది మొత్తానికే. అది ఒక బ్రిడ్జ్ ఉంది గైస్, అది కింద పడిపోయింది మొత్తం కూలిపోయి. బ్రిడ్జ్ మొత్తం ఇరిగిపోయింది చూసినా. ఘోరం, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంది. మనోడు పోయిండు కదా. నా కాలు పట్టుకుంది ఇప్పుడు. వాటర్ ఫ్లో చూస్తే భయం అవుతుంది నాకు. కొంచెం డేంజర్ ఉంది వాటర్ ఫ్లో. బ్రిడ్జ్ పైన ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు కాక ఇక్కడ, అందుకే లేట్. బ్రిడ్జ్కి ఏమన్నా అయితే ఇంకేమన్నా ఉందా మరి? ఆ ఫ్లో చూసినావా నువ్వు? ఆ వాటర్ ఫ్లో అసలు డేంజర్గా ఉంది ఆ వాటర్ ఫ్లో. వాడు అందుకే లేట్ అవుతుంది ఇక్కడ చాలామందికి. చూడకు మస్తు కష్టం అసలు బండి ఎక్కుడు. రే వీడిందా ఎట్లా వస్తుండు అంత ఫాస్ట్గా? కింద చూస్తూనే ఉన్నాడు అంత ఫాస్ట్గా. రే అల్టిమేట్ కదా. ఫాస్ట్ ఎక్కాలి వాడు, వాళ్ళందరినీ జరిపి ఫాస్ట్ గుంజాల పైకి, అప్పుడు ఎక్కుతుంది బండి. మెల్లగా పోదాం.
ఏ ఘోరంగా ఫ్లో ఉంది, ఘోరంగా ఫ్లో ఉంది. డేంజర్ ఫ్లో, అమ్మో తోడు. पकड़ो पकड़ो गाड़ी को पकड़ो। राहुल इधर 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 आजा आजा आजा। मेरे को भी राहुल राहुल, अरे सच बता रहा, मुश्किल हो रहा थोड़ा। अरे भैया 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 क्या? अरे भैया उधर 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 देख देख देख, ऊपर ऊपर ऊपर, स्ट्रेट स्ट्रेट, जल्दी आ जाओ जल्दी। जल्दी पुश करो। అమ్మా ఏం రా నాయన, వీళ్ళు లేకపోతే సుక్కలు కనిపిస్తున్నా మాకు ఇవాళ. इस तरफ आजा, इस तरफ आजा, पुश। ओह थैंक यू पुलिस अन्ना, बंडी अम्मा సుక్కలు కనిపించినాయిరా అమ్మా. ఏంద్రా ఇది? राहुल का तू ले वो दिमाग सुक्का ले रहा है। बैठो देखते हैं किधर तक जाते हैं, ऊपर खींचेगा या नहीं। वेट है, ऑलरेडी वेट है, देख। पकड़ पकड़ उन लोगों को रोको, गाड़ी वालों को रोको, नो कार वालों को रोको। పడ్డదిరా పైన, అలాగా ఎక్కువైపోయింది, వెయిట్ ఎక్కువైపోయింది నాకు. వాడు ఎక్కింది కదా, వెయిట్ ఎక్కువైపోయింది నాకు, వెనకాల ఆల్రెడీ దబ్బస్తుంది కదా. एक मिनट भाई, लिफ्ट करो, लिफ्ट करो, एक बार लिफ्ट करो। हाँ हाँ ఆగు బండి స్టార్ట్ అవ్వట్లేదు నాది, ఆగు. किक नहीं है, एक बार पुश करो, एक बार पुश करो, एक बार।
మీరు ఎక్కడున్నారు కళ్యాణ్? కళ్యాణ్ బండి స్టార్ట్ అయింది కదా, మీరు ఎక్కడున్నారు? వాడు నడుచుకుంటూ వస్తారు ఇంత దూరం పాపం అని ఆలోచిస్తాను, తప్పదు ఇక. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అని చెప్పినా కదా, నెక్స్ట్ లెవెల్ కాదు ఇంకేది, ఇంతకన్నా నెక్స్ట్ లెవెల్. నాది క్లచ్ ఏదో అయింది, కింద సౌండ్ అవుతుంది, ఇంజన్ సింబల్ వచ్చింది. గాడ్ ఇప్పుడే ఏందిరా నాకు ఈ టార్చరు. रोड बहुत अच्छा है। सब लोग मैं पूछ के आ रहे हैं हम लोग। GoPro कैमरा है ना, ये सब अलाउ नहीं है। हाँ मालूम, ఆఫ్ కరుంగా నా. పిచ్చి లేచింది గైస్, పిచ్చి లేచింది, సుక్కలు కనిపించినాయి నాకైతే. అమ్మా డేంజర్ అంటే డేంజర్ అనిపించింది. అండ్ వెరీ ఇంపార్టెంట్, బండి కింద పడి ఇంజన్ సింబల్ అయింది. అండ్ వాడు రాకపోతే సుక్కలు కనిపిస్తుంది నాకు. ఇలా అమ్మా నాకు భయం అవుతుంది, బండి ఏదో సౌండ్ వస్తుంది అర్థమవుతలేదు. ఇంకా 30 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టున్నది మా హోటల్. ఆడికి పోయి ఆడ స్టే చేస్తే నైట్ అంతా దాన్ని పెట్టి రేపు పొద్దుగా ఏందో మరి చూడాలి అసలు సౌండ్ ఎందుకు వస్తుందో, ఏమన్నా మనకు కనిపిస్తుందో కనిపించదో, లోపల వస్తుందో సౌండ్, ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాలి. అండ్ లుక్ ఎట్ దిస్ టనల్, వెరీ నైస్ టనల్. రోడ్ ఎందుకు అంత ఘోరంగా ఖరాబ్ అయింది అసలు? నాకు తెలిసి ఆడ రోడ్ లేదనుకుంటా, ఇంతకుముందు కూడా ఉంటే మరీ పలిగినట్టు కనిపించాలి, అంతేగాని మొత్తం డేంజర్ ఆఫ్ రోడింగ్ ఉంది. టన్నెల్ అయిపోగానే మాకు డైరెక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ వచ్చిందనమాట. బార్డర్ చెక్ పోస్ట్ అని కాదు, బట్ ఆర్మీ చెక్ పోస్ట్ వచ్చింది. సో అక్కడ పర్మిట్స్ అవన్నీ చెక్ చేశారు. అండ్ పర్మిట్స్ చెక్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిండ్రు, ఏమని గోప్రో బంద్ చేసేయాలి, గోప్రో ఇక్కడ నుంచి అసలు ఆనే చేయొద్దని చెప్పేసి యాక్షన్ కెమెరా. సో గోప్రో తీసేసినాం, లోపల పెట్టేసినాం, ఇంకా సీదా హోటల్కి అయితే వచ్చేసినాం. చాలా చాలా చల్లగా ఉంది, పిచ్చి లేచిపోతుంది, గడ్డలు కట్టిపోతున్నాయి చేతులు. ఇంకా డైరెక్ట్ బ్లాంకెట్ అవుతుంది, కప్పుకొని వెంటనే పడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఈరోజు రైడ్ గైజ్ అసలు క్రేజియస్ట్ రైడ్ ఇప్పటివరకు. నేను లాస్ట్ 7-8 మంత్స్లో బండి కొన్న కానుంచి ఇంత క్రేజీ రైడ్ అయితే ఎప్పుడు చేయలేదు. అండ్ మీరు చూసిన బండి కూడా కింద పడింది, చైన్ కొంచెం సౌండ్ వస్తుంది, లూజ్ అయినట్టుంది. అండ్ పవన్ది చైన్ కొంచెం లూజ్ అయింది. అండ్ కళ్యాణ్ది టైర్ బ్యాక్ టైర్ కొంచెం వాబుల్ అవుతుంది. సో ఏంటంటే అట్లాంటి ఆఫ్ రోడింగ్ చేసినాం అనమాట. ఇక రేపు వెళ్ళడం కూడా సేమ్ రూట్, అదే ఎలా ఉంటుందో తెలియదు. మా అదృష్టం మంచిగా వర్షం పడకపోతే చాలు. వర్షం పడితేనైతే స్టక్ ఇక్కడ ఇంకా ఘోరంగా, ఎందుకనంటే వర్షంలో వెళ్ళలేము అనమాట. వేరే రూట్ ఉంటుంది, ఆ రూట్ తీసుకోవాల్సి వస్తుంది వర్షం పడితే. సో పడదని అనుకుంటున్నాం. సో రేపు ప్లాన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూస్తామనేది 2 or 3 ప్లేసెస్ ఉన్నాయి అంతే. బట్ మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తాయి, కంప్లీట్ స్నో ఉంటుంది. సో అదంతా నేను రేపు మార్నింగ్ చూపించి మాట్లాడతా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేపు గోప్రో ఆన్ చేయను కావచ్చు నేను, మోస్ట్లీ ఇంకా డైరెక్ట్ ఇక్కడ హోటల్లో మాట్లాడి మార్నింగ్ వితోని అండ్ డైరెక్ట్ నేనైతే షూటింగ్ మళ్ళీ అంటే ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అనమాట, నైస్ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి. ఎందుకనంటే గోప్రో ఆన్ చేయొద్దన్నారు, యాక్షన్ కెమెరా ఆన్ చేయొద్దన్నారు. బట్ మొబైల్ అలౌడ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మొబైల్ ఆన్ చేసి మాట్లాడతా, మీకు చూపిస్తా. బట్ ఇట్ వుడ్ బి అమేజింగ్, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఒక చిన్న టిప్, ఎవరైనా సిక్కింకి రావాలి అనుకుంటే మీరు ఎక్కువ లగేజ్ చేసుకొని అయితే లాచుంగ్కి అయితే రాకండి, రోడ్స్ ఘోరంగా ఉన్నాయి. లాచైన్ కూడా అలానే ఉంటాయి. సో మేము ప్యానియర్స్ కింద పెట్టడం మా అదృష్టం. ఇక ఆడు మాత్రం రావడం ఇంకా అదృష్టం. వాడు లేకపోతే 3 బండ్లు వెనకకి అంత ఆగమైపోతుండే. బట్ వీఆర్ లక్కీ, వాడు మాత్రం ఉన్నాడు ఈరోజు. సో ఇంకా ఈరోజు అయితే ఈ లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా, క్రేజీ రోడ్స్ అవన్నీ. రేపు వెళ్తుంటే డే టైం ఉంటుంది కాబట్టి సో రేపు వీలాగ్లో ఇంకా మంచిగా సేమ్ ప్లేసెస్ని, కాకపోతే కొంచెం లైటింగ్తో చూపిస్తా. ఒక దగ్గర పెద్ద బ్రిడ్జ్ సగం కూలిపోయింది. అసలు అది చూస్తే భయంకరంగా ఉందన్నమాట. అది మీకు ఆల్రెడీ ఈ వ్లాగ్లో చూపించిన, బట్ దాన్ని క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. అండ్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ దూరంకి వెళ్ళి చూపించిన, అది కూడా మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు. ఎనీవే రేపు చూపిస్తాను అనుకోండి అది. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైజ్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ మొత్తం ఫ్రమ్ లాచుంగ్, నార్త్ సిక్కిం.